ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆ ప్లేస్కి నేను వెళ్ళి చూసినప్పుడు, ఆ ప్లేస్ని అంతటిని పరిశీలించినప్పుడు నాకు ఎందుకో ఇది యాక్సిడెంట్ కాదేమో అనిపించింది. అది పోలీసులు నిర్ధారిస్తారు. అనుమానం వ్యక్తం చేశాం, అనుమాన పడటం సహజం కదా. ఎందుకంటే ఆయనంత వేగంగా బండి నడపడానికి యువకుడు కాదు, 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి. రెండోది, అక్కడ రక్తం ట్యాంక్ మీద ఉంది, సైలెన్సర్ మీద ఉంది, చక్రాల మీద ఉంది. ఆయన హెల్మెట్ ఊడి పడిపోలేదు, హెల్మెట్ లాగే ఉంది. అయినా కూడా అన్ని గాయాలు ఎలాగయ్యాయో అర్థం కాలేదు. బండి అంత బాగున్నప్పుడు, హెల్మెట్ అలాగే ఉన్నప్పుడు, ఇక ఒంటి మీద ఏ గాయాలు లేకుండా తలకి మాత్రం ముఖం దగ్గర ఏదో అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయి అనేది మాకు అర్థం కాలేదు. అందుకే ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పగానే నేను అన్నాను పోలీసు వారితో, సార్ దయచేసి యాక్సిడెంట్ అని వెంటనే మీరు FIR వేయొద్దు, అనుమానాస్పద మృతిగానే దయచేసి మాకు FIR ఫైల్ చేయండి అని కోరడం జరిగింది. సో వాళ్ళు అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత నేను అడిగాను, ఆయన ఫోన్ నెట్వర్క్ ట్రేస్ చేయండి, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏ నెట్వర్క్ లో ఆ ఫోన్ ఉందనేది మీకు తెలిసిపోతుంది కదా, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే CCTV కెమెరాలు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అంటే అవన్నీ తీస్తున్నాం సార్, తప్పకుండా మేము అన్నీ మీకు చూపిస్తాం అని చెప్పారు. మేము ఇంకొక రిక్వెస్ట్ ఏం చేసామంటే, పోస్ట్ మార్టం కొన్ని ఎవరినైనా పెద్దలను దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా జరిగించి, ఒకవేళ నిజంగా ఇది హత్య అయితే కనుక ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, మరో సేవకుడికి ఇలా జరగకుండా చూడాలి, మరో విశ్వాసికి ఇలా జరగకుండా చూడాలి అని చెప్పడం జరిగింది.